మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. మరో వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ టైం చేసిన కార్ వీడియోకి ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో అందుకే ఇంకో మంచి కార్ షోరూమ్ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. సో చూసుకోవచ్చు, క్వాలిటీ కార్స్ దగ్గరికి వచ్చాను. క్వాలిటీ కార్స్ దగ్గరికి ఇక్కడ ప్రతిదీ మంచి మంచి క్వాలిటీ కార్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి, ఎంతెంత కాస్ట్ పడుతుంది అనేసి క్లియర్గా మీకు చూపిస్తాను. వెళ్ళి చూసేద్దాం పదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆల్టో అన్నమాట. ఆల్టో 2006 మోడల్. ఆల్టో 2006 మోడల్ మీకు ఓన్లీ 80,000కే పడుతుంది. అండ్ నెగోషియేషన్ కూడా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అడిగితే నెగోషియేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఛానల్ చూసి 2006 మోడల్ 80,000 పడుతుంది. మీకు రీడింగ్ వచ్చేసి 1,13,000 ఉంది రీడింగ్ వచ్చేసి. సో నెంబర్ ప్లేట్ కూడా బాగుంది, కార్ కండిషన్ బాగుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు కార్ కండిషన్ ఏ విధంగా ఉందో. కార్ కండిషన్ బాగుంది, టైర్స్ బాగున్నాయి, స్క్రాచెస్ కూడా లేవండి. నిజం చెప్పాలంటే కార్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎవరు మెయింటైన్ చేశారో కానీ కార్ చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీకి, ఒక చిన్న ఫ్యామిలీకి చాలా యూజ్ అవుతుంది. ఫ్యామిలీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆల్టో మోస్ట్లీ ఫ్యామిలీ తీసుకుంటారు. ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే చాలా మంచిగా రావడానికి, పోవడానికి, జర్నీ చేసుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు చూడొచ్చు, స్క్రాచెస్ ఏం లేవు, ఫుల్ కండిషన్లో ఉంది కారు. సో మంచి కారు. సో లేట్ చేద్దాం, ఎందుకంటే చాలా మంది ఎక్కువ మంది కొనుక్కొని వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కార్ అనేవి నాకు బ్రదర్ చెప్పిన దాన్ని బట్టి అయితే నాకేం అర్థమవుతుందంటే ఎవ్రీ వీకెండ్లో ఈజీగా ఒక 10 కార్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఏదైతే వీడియోలో పెట్టారో వెంటనే సేల్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో మోస్ట్లీ మీరు కూడా వీడియో చూడగానే వచ్చి కావాలనుకున్న వాళ్ళు తొందరగా కొనుగోలు చేయండి. సో కార్ కండిషన్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నాను కదా, ఇది కూడా సేమ్ అనమాట. మారుతి సుజుకి ఆల్టో 800 అనమాట. ఇది ఓన్లీ రీడింగ్ 58,000 ఉంది. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు మోడలు ఆల్టో 800 సుజుకి. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్స్గా 2,90,000 పడుతుంది. సో 2,90,000 పడుతుంది. సో నెగోషియేషన్ ఉంటుంది. మీకు అక్కడ కార్ ప్రైస్ వీళ్ళు తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకున్నారు. లిటరలీ కార్ ప్రైస్ మీద 70,000 తగ్గిస్తున్నారు వీళ్ళు. ఉన్న ప్రైస్ మీద వాళ్ళకి ఏదైతే ప్రైస్ మీద అనౌన్స్ చేశారు దాని మీద 70,000, 80,000 సింపుల్గా తగ్గిస్తున్నారు. ఒక మంచి కారు చూసుకోవచ్చు. దీనికి కూడా ఏ స్క్రాచ్ లేదు. కారు చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో వెల్ మెయింటైన్డ్ కార్సే వీళ్ళు తీసుకుంటున్నారు. సో క్వాలిటీ కార్స్ అని ఊపినే పెట్టలేదు పేరు. వెల్ మెయింటైన్ కార్స్ ఉన్నాయి, టైర్స్ బాగున్నాయి. రీడింగ్ కూడా అప్రాక్సిమేట్గా 58,000 తిరిగింది. సో మంచి రీడింగ్ అనమాట. సో మోస్ట్లీ చాలా తక్కువగా వాడినట్టున్నారు వెహికల్. ఓనర్ ఎవరో చాలా మంచిగా వాడాడు. సెకండ్ హ్యాండ్ వెహికల్ అనే దానికంటే మంచిగా సెకండ్ హ్యాండ్ వెహికల్ లాగే లేవు. ఏది కొత్తదో ఏది పద్దో మీరు ఒక్కసారి వాటర్ సర్వీసింగ్ చేపిస్తే ఎక్సలెంట్ ఉంటుంది కారు. సో లోపల మెయింటెనెన్స్ కూడా అలా ఉంది. సీట్ ఒకసారి మీరు చూసుకోవచ్చు లోపల ఎలా ఉందో. సో చాలా బాగున్నాయి వెహికల్స్ అనేవి, మంచి నీట్గా మెయింటైన్ చేశారు. సార్ మీకు లోపల కూడా చూపిస్తాను ఆగండి. వెల్ మెయింటైన్డ్, అంత పర్ఫెక్ట్గా ఉంది లోపల మొత్తం. ఆ స్టీరింగ్ కావచ్చు, వాటెవర్ సీటింగ్ పొజిషన్ కావచ్చు. సో మొత్తం బాగుంది. మీకు వెహికల్ నెంబర్ కూడా చాలా బాగుంది. కార్ చాలా బాగుంది. లిటరల్లీ అంటే సెకండ్ హ్యాండ్ కార్స్ అంటే మోస్ట్లీ మనం డ్యామేజ్లు ఉంటాయి, స్క్రాచెస్ ఉన్నవి, రిపేర్ చేయించి అమ్ముతారు. సో వీళ్ళన్నీ చూసుకొనే తీసుకుంటున్నారు. సో కస్టమర్ ఇబ్బంది పడకుండా, తర్వాత మీకు దీని మీద ఇన్సూరెన్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు మీరు. సో మంచి మంచి కార్స్ ఉన్నాయి. లేట్ చేయకండి, వచ్చేసేయండి. ఇంకా మంచి బ్రాండ్లు చూపిస్తాను. ఇదేంటంటే ఓన్లీ ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంచిగా వాళ్ళు యూజ్ చేసుకునే దానికి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో టాప్ ఎండ్ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూపిస్తాను. సో ఇవి మాత్రం ఒక మంచి ఫ్యామిలీకి అయితే యూజ్ అవుతున్నారు కదా. చాలా మంచి క్లిక్ అయిన మోడల్ ఇది. హోండాలో బ్రియో విఎక్స్ అనమాట. సో మంచి క్లిక్ అయిన మోడల్ ఇది. కారు మీరు చూసుకోవచ్చు, దాని డిజైన్ కూడా చూసుకోవచ్చు. లిటరలీ చూడగానే అర్థమైపోతుంది ఒక మంచి ఫ్యామిలీ వెహికల్ అని చెప్పేసి. సో మోస్ట్లీ ఎందుకు ఫ్యామిలీ వెహికల్స్ మీకు చూపిస్తున్నానంటే, ఈ రీసెంట్ టైంలో
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మంచిగా ఒక కారు కొనుక్కొని తను సేఫ్గా మంచిగా ఆ జర్నీ చేసేదానికి ఫ్యామిలీ ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో అందుకే ఈ కారు చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు లోపల ఎంత బాగుందో. అంటే వెల్ మెయింటైన్డ్ అనమాట. వీళ్ళన్నీ మొత్తం ప్రాపర్గా చెక్ చేసుకొని ఆ ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత ఈ కార్ని తీసుకోవడం జరుగుతుంది. మనకి ఈ హోండా బ్రియో విఎక్స్ వచ్చేసి ఇది 2015 మోడల్ అనమాట. 2015 మోడల్ రీడింగ్ ఓన్లీ 50,000 ప్లస్ తిరిగింది. ఓన్లీ 50,000 ప్లస్సే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 3 lakhs అప్రాక్స్గా 3,80,000 3,60,000 పడుతుంది. సో లిటరలీ నెగోషియేషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రతి కారు మీద మీకు నెగోషియేషన్ ఉంటుంది. వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, బ్రదర్ మీ వీడియో చూసి వస్తే డెఫినెట్లీ మేము తగ్గించే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఒక మిడిల్ క్లాస్కి ఒక మంచి క్యూట్ ఫ్యామిలీకి ఎలాంటి కార్స్ కావాలో ఇప్పుడు చూపించాను. అదేవిధంగా టాప్ ఎండ్ మంచి బ్రాండెడ్ కార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు హరియర్. వెహికల్ చూస్తుంటేనే అసలు అట్లా డబ్బులు ఉంటే తీసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది వెహికల్. హరియర్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఈ కంపెనీకి, వేరే లెవెల్ ఉంటుంది. దీని బ్రాండ్ అంటే చచ్చిపోతారు కొంతమంది. బ్రాండ్ పిచ్చి ఉంటుంది, అసలు ఏదైనా సరే తీసుకోవాలని చెప్పేసి. దీని వెహికల్ కూడా కండిషన్ చూడవచ్చు. టాప్ ఎండ్ మోడల్స్ ఇవన్నీ మంచి బ్రాండెడ్ మోడల్స్ అన్నమాట. అండ్ హరియరే కాదు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకో వెహికల్ కూడా ఉంది. ఇంక ఈ వెహికల్ నేను చెప్పనవసరం లేదు, చూపిస్తాను ఒకసారి. మీది లోగో చూస్తే అర్థమైపోద్ది. ఒక్కసారి చూడండి, BMW అనమాట. BMW ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి, ఈజీగా ఉంటుంది. BMW ఇది 2011 మోడల్. చూసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 9 lakhs ఉంది. 9 lakhs అప్రాక్స్గా ఒక 9,40,000 చెప్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి. మోడల్ వచ్చేసి ఇక్కడ BMW. ఇంకోటి ఇది డీజిల్ అనమాట, డీజిల్ వేరియంట్ అనమాట, పెట్రోల్ కాదు, డీజిల్ వేరియంట్. సో చూసుకోవచ్చు లోపల వెల్ మెయింటైన్డ్. మీకు లోపల చూసుకోవచ్చు కూడా. లోపల చూసారు కదా ఎంత బాగుందో వెహికల్. చాలా వెల్ మెయింటైన్డ్, చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా కూల్ ప్రెజెంట్గా ఉంది వెహికల్. బ్రాండే అలాంటిది అనుకోండి, బట్ వాట్ ఎవర్ ఎంత బ్రాండ్ అయినా సరే మన మెయింటెనెన్స్లో ఉంటుంది, మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పేసి. సో వీళ్ళు మాత్రం వెల్ మెయింటైన్ వెహికల్సే. సెకండ్ హ్యాండ్ అయినా కానీ చాలా మంచి వెహికల్స్ తీసుకున్నారు. ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీకు ఫినాన్స్ సర్వీస్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మీకు నెగోషియేషన్ డెఫినెట్లీ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ చూసేస్తే మాత్రం డెఫినెట్లీ నెగోషియేషన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్ అనమాట మోడల్. సో 2014 మోడల్ ఇది, 2014లో వచ్చింది. దీని ప్రైస్ కూడా అప్రాక్స్గా అలానే ఉంటుంది మీకు 2,90,000. సో ఇది 4 సీటింగ్ కెపాసిటీ, వైట్ కలర్ ఉంటుంది. ఇది పెట్రోల్ వేరియంట్ అనమాట, పెట్రోల్ వెహికల్. టైర్స్ చాలా బాగున్నాయి. సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, మీకు అన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చెప్పండి. స్విఫ్ట్ ఉంది, బొలెరో ఉంది. సో బిజినెస్ పర్పస్లో బొలెరో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో టాటా వెహికల్స్ ఉన్నాయి, చాలా మంచి వెహికల్స్ ఉన్నాయి. సో లేట్ ఎందుకు, తొందరగా విజిట్ చేయండి. క్వాలిటీ కార్స్, మీకు మంచి క్వాలిటీ కార్స్తో పాటు మంచి వెహికల్ని మీకు టోటల్ లాంగ్ లాస్టింగ్ వచ్చే ఎక్స్పీరియన్స్ చేసే వెహికల్ని అయితే ఇస్తారు. మంచి కలర్ వేరియంట్స్ ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలో పిక్ చేసుకోవచ్చు. మంచి బ్రాండ్స్ ఉన్నాయి. టాప్ టు 80,000 నుంచి మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 80,000 to 90 lakhs 20 lakhs వెహికల్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. BMW, హరియర్ 80,000 నుంచే స్టార్ట్. మీకు 80,000కి మళ్ళీ చెప్తున్నాను, 80,000కి మీకు కార్ ఇచ్చేస్తున్నారు. వచ్చేయండి, తీసుకెళ్ళిపోండి. సో ఈ వీడియో ఎలా అనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మళ్ళీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి.